సో ఎగ్ కర్రీ అంటే ఏముంటుంది, సింపుల్గా ఉంటుంది అనుకుంటారు కదా. సో మన బ్యాచిలర్ స్టైల్స్ ఎలా ఉంటుంది నేను చెప్పేస్తాను చూసుకోండి. సో ముందుగా మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టి కొంతమంది ఏం చేస్తారు, గుడ్లు డైరెక్ట్గా వేసేయకుండా పసుపు వేసి తర్వాత గుడ్లు వేస్తాం. అప్పుడు ఏమనుకుంటాం, పసుపు వేస్తేమో ఆటోమేటిక్గా అంటకుండా ఉంటుంది, నెక్స్ట్ గుడ్లు బాగుంటాయి అనుకుంటాం కదా. అది కరెక్ట్ కాదండి. సో ఆయిల్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత గుడ్లు విడిచిపెట్టండి. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, గుడ్లు కూడా అంటుకో. చూడండి, నేను బాగా బాయిల్ అయ్యాక ఎగ్స్ అనేవి వేసానా. సో ఇప్పుడు ఎగ్స్ అని వేసిన తర్వాత అలా వేగిన తర్వాత ఆటోమేటిక్గా చూడండి ఎంత ఫ్రీగా వచ్చాయి. నేను ఎప్పుడు కూడా పసుపు వేయను, మీరు కూడా వేయకండి. ఎందువల్ల దానివల్ల ఏమైందంటే ఆయిల్ అనేది బ్లాక్ అయిపోయి కర్రీ కూడా బ్లాక్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల గుడ్లో పసుపు వేయకండి. కర్రీలో వేసుకుని పర్లేదు, బట్ ఆయిల్లో మాత్రం పసుపు వేయకండి. చూసారా ఎంత బాగా గోల్డెన్ కలర్ రెసిపీగా క్రిస్పీగా రెడీ అయిపోయి. సో ఇంకేముంది, చక్కగా గుడ్లు పక్కన తీసి ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అలానే లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇలా టమాటా వేసి కాసేపు కలుపుకొని ఫస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి, తక్కువ మంది ఉంటాం మేము, బ్యాచిలర్స్ ఇద్దరే ఉంటాం. సో మాకు అంతగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి ఆ టమాటా పళ్ళు వేసి లైట్గా వాటర్ వేసాను. సో ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అది ఇంకా మన టేస్ట్ బట్టి. సో బ్యాచిలర్స్ మీకు తెలిసిందే కదా, దొరికినట్టు కుమ్మేస్తాం. సో ఇందులో నేను వచ్చినడికి గరం మసాలా, ఎగ్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అన్నీ వేసుకున్నా, కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకున్నా. సో నెక్స్ట్ గుడ్లు బాగా కలుపుకున్న తర్వాత సో ఇలా టమాటా పళ్ళు ఉడికిన తర్వాత దాన్ని ఇలా మొత్తం కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, అంటే మనం సిమ్లో పెట్టుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని దాన్ని బాగా మగ్గనివ్వాలి. సో మగ్గనిస్తే ఏమైందంటే టమాటాలోని వాటర్ అంతా బయటకు వచ్చి ఆ ఎగ్లోకి అవన్నీ దూరుతుంది అనమాట. ఆ వాటర్ అనేది ఎగ్లోకి వెళ్ళి మనకి టేస్ట్ కూడా మారిపోతుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం సిమ్లో పెట్టి మూతకులు వచ్చేసిన తర్వాత ఏమైందంటే బాగా మాడిపోతుంది కదా. సో మాడకుండా ఉండడం కోసం వాటర్ ఇలా లైట్గా వేసుకుంటాం. చూసారా ఎంత చక్కగా తయారైంది, ఎక్కడ కూడా మాడలేదు. ఇంకా చూసేద్దామా. సబ్స్క్రైబ్.